ఎమ్మెల్యే పాయల్ శంకర్ జీవితమే మోసాలమయమని భూకబ్జాలు బెదిరింపులు నయవంచలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన అండ చూసుకుని బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ఫైర్ అయ్యారాయన. పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది వారి దౌర్జన్యానికి పరాకాష్ఠగా అభివర్ణించారాయన. కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ను విమర్శించే స్థాయి కాదంటూ కూడా హితవు పలికారు కేఎస్ఆర్. ఆయన జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. పట్టణంలోని ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే దుందుడుకు చర్యలను వ్యవహారాల శైలిపై కూడా ఖండించారాయన. బీజేపీని విధానపరమైన నిర్ణయాలపై ప్రశ్నిస్తూ ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ను పట్టుకొని పారాషూట్ లీడర్ అనడం సరికాదని చెప్పారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని, అవగాహన రాహిత్యంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలంటూ హితవు పలికారు కంది శ్రీనివాసరెడ్డి. పాయల్ శంకర్ గారు గాంధీ భవన్లో మా కాంగ్రెస్ పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ భువనగిరి ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు విధానపరమైనటువంటి విషయాల మీద బీజేపీని ప్రశ్నిస్తుంటే పాయల్ శంకర్ గారు నిన్న బీజేపీ కేంద్ర కార్యాలయంలో మా భువనగిరి ఎంపీ గారిని పారాషూట్ లీడర్ అనడం, ఇంకా అనేక రకాలుగా విమర్శించడం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాయల్ శంకర్ గారు, మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. చామల కిరణ్ అన్న జోలికి వస్తే పాయల్ శంకర్ గారు ఖబర్దార్. మీకు అసలు అవగాహన ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసి అనేక సంవత్సరాలుగా 2007 నుంచి రాహుల్ గాంధీ గారి టీంలో పనిచేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ గారు, పాయల్ శంకర్ గారు మీలాంటి భూ కబ్జాదారుడు, మీలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడేటువంటి వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ రాజకీయ జీవితం అంతా భూ కబ్జాలు, అక్రమ వసూళ్లు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలు, నయవంచన చేసుకుంటూ ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి జోగురామన్న గారికి, ఎమ్మెల్యే ఉన్నటువంటి జోగురామన్న గారికి అనేక విధాలుగా సహకరించి అమ్ముడుపోయి ఉన్నటువంటి మీ చరిత్రకు మా చామల కిరణ్ తెరిచిన పుస్తకానికి నక్కకు నాగలోకంకు ఉన్నటువంటి తేడా ఉన్నది. ఖబర్దార్ పాయల్ శంకర్ గారు, ఇంకొకసారి మా చామల కిరణ్ అన్న జోలికి వస్తే పారాషూట్ గీరాషూట్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ నోటిని ఫినాయిల్తో గడగాల్సి వస్తుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2006లోనే ఆయన జాతీయ రాజకీయాలలో రాహుల్ గాంధీ గారి టీంలో చేరడం జరిగింది చామల కిరణ్ అన్న. 2008 నుంచి 2009 వరకు జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహారాష్ట్ర, గోవా, దెహ్రాదూన్, హవేలీ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా పనిచేసిండ్రు. యూత్ కాంగ్రెస్ లో పనిచేసిండ్రు చామల కిరణ్ గారు. 2008 నుంచి 2009 వరకు మీరు ఎక్కడున్నారు? మీ స్థాయి ఏంది? మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసింది 2012 బై ఎలక్షన్ల. అప్పటి వరకు మీ స్థాయి ఏంది? చామల కిరణ్ అన్న 2009 నుంచి 2011 వరకు నేషనల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా తమిళనాడు, కేరళ, లక్షద్వీపు, అండమాన్ నికోబారు, పాండిచ్చేరి రాష్ట్రాల ఇన్ఛార్జిగా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీకి. 2009 నుంచి 2011 మీ స్థాయి ఏంది పాయల్ శంకర్ గారు? మీరు ఏ పార్టీలో ఉన్నారు అప్పుడు? ఆ పార్టీలో అప్పుడు మీ తెలుగుదేశం పార్టీలో మీ స్థాయి ఏంది? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే బాగుంటుంది తప్ప. 2017 నుంచి 2021 వరకు టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేసిండ్రు చామల కిరణ్ అన్న. 2021 నుంచి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం మొత్తానికి. అలాగే 2017 నుంచి 2011 వరకు టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. అలాంటి నాయకుడిని పట్టుకొని వన్ టైం వండరు అయినటువంటి నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడతావా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి పాయల్ శంకర్ గారు, చామల కిరణ్ అన్న మాలాంటి యూత్ లీడర్లందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. భువనగిరి ఎంపీగా గెలవడానికి ఆయన గత 20 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించిండ్రో ఏ చిన్న యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, నాయకుల్ని అడిగితే చెప్తారు. నోరు అదుపులో పెట్టుకోండి పాయల్ శంకర్ గారు. 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వేలాది మంది నాయకులని, కార్యకర్తలని తయారు చేసినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి నాయకుడిని, గౌరవ ఎంపీని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం, మీలాగా కబ్జాలు బెదిరింపులతో ఎదిగొచ్చినటువంటి నాయకుడు మా చామల కిరణ్ అన్న కాదు.